ఈడ ఒక ముచ్చట చెప్పిండు, ఏమంటారు కదా సాయి సంసారి లచ్చి దొంగ అన్నట్టు భూముల రీసర్వే అంట రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా నిర్వహిస్తాం. వచ్చే నెల నుంచే తొలి దశ 2244 గ్రామాల్లో నిర్వహణ. ప్రతి అంగుళం భూమికి స్పష్టమైన హద్దులు, ప్రతి సర్వే నెంబర్కు భూదార్, రైతులకు భరోసా. సర్వే కోసం 411 రోవర్లు, త్వరలో మరో 400 కొంటాం. భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యం పొంగులేటి అని చెప్పేసి ఇక భూ వివాదాల గురించి ఈయన మాట్లాడాలి. సరే రీసర్వే చేస్తా అని అంటుండు కదా, నాదర్గులు బట్టినాగులపల్లి భూముల మీద రీసర్వే చేస్తాడా ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి? రాఘవ కన్స్ట్రక్షన్స్ పెట్టిన కాడ రీసర్వే చేస్తాడా ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి? ఏదో దేవాలయానికి సంబంధించిన 15 గుంటల భూమి రాపించుకున్నాడట, దాని మీద ఎక్కడో దాని మీద ఈ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి రీసర్వే చేపిస్తాడా? ఈ రీసర్వే చేపించి ఇవి దేవాలయానికి సంబంధించిన భూములే, అనవసరంగా నా పేరు మీద ఎక్కించుకున్నా అని చెప్పేసి అప్పచెప్తాడా ఈ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి? ఏమీ లేదోల్లా ఇలా గచ్చిబౌలి ఆ ఏరియాలో వీళ్ళ కొడుకు భూమి కబ్జా పెట్టిండు అని చెప్పేసి, బౌన్సర్లను పెట్టి భూమి కబ్జా పెట్టిండు అని చెప్పేసి, కొన్ని కోట్ల విలువైన భూమిని కబ్జా పెట్టిండు అని చెప్పేసి కేసు కూడా ఫైల్ అయింది. ఆ కేసు ఫైల్ అయిన ఎంబటే ఆ అధికారిని ముందుగా ఏం మాట్లాడిండు, సాయి సంసారి లచ్చి దొంగ లెక్క తప్పు ఎవరు చేసినా తప్పే, నా కొడుకైనా కేసు పెట్టాల్సిందే అని చెప్పేసి మాట్లాడిండు. ఆ స్పెషల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో తెల్లారు కాదు మర్నాడు ట్రాన్స్ఫర్ చేసేటట్టు చేసిండు ఈ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఇలా వాళ్ళు కబ్జా పెట్టడానికి ప్రయత్నం చేసిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల మీద రీసర్వే చేయించగలుగుతాడా ఈ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి? ఏమి లేదు. దీని కథ, దీని మర్మం, దీని తతంగం అంతా ఏమీ లేదు. ఎక్కడైతే నిషేధిత భూములు ఉన్నాయో ఇప్పుడు జల్లడ పట్టాలి కదా, జల్లడ పడితేనే తెలుస్తుంది కదా ఎక్కడ నిషేధిత భూములు ఉన్నాయి, ఎక్కడ గవర్నమెంట్ భూములు ఉన్నాయి, ఎక్కడ ఖాళీ జాగాలు ఉన్నాయి, పట్టాదారులు ఉన్నా కూడా వాళ్ళు అక్కడ లేకుండా ఎవరున్నారు అనేది ఎట్లా తెలుస్తుంది? ఒక సర్వే చేస్తే తెలుస్తుంది. ఆ సర్వే చేయడం వల్ల ఈ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏం కథ అని అంటారు కదా, అక్కడ పోయి కూడా అంబుక్క పెట్టచ్చు అనేది ప్లాన్. ఇంకా అంతకు మించి ఏమీ లేదు. ఇక్కడ రీసర్వే చేస్తాడట, ఆ సర్వే చేస్తాడట, ఈ సర్వే చేస్తాడట. ముందుగా మీరు కబ్జాలు పెట్టిన భూమి రెవెన్యూ శాఖలో జరుగుతున్నంత అవినీతి ఇంకే శాఖలో, అన్ని శాఖలలో అవినీతి ఉన్నది, రెవెన్యూ శాఖలలో జరుగుతున్న అవినీతి ఇంకే శాఖలో లేదు. ఆ శాఖ ఆ అవినీతి మీద రీసర్వే చేయించుండ్రి, ఆ అవినీతి మీద సిట్ అయ్యిండ్రి, ఆ అవినీతిని బయట పెట్టుండ్రి. మీరే అవినీతి చేయబడి తిరిగి అవినీతిని బయట పెడతారా మీరు? పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇగో ఈ ముచ్చట మాట్లాడతాడు. నిర్మాణ వ్యర్థాలను అక్రమంగా డంప్ చేస్తే ఓసీ బంద్, జరిమానాలు, వాహనాల సీజ్, బ్లాక్ లిస్ట్లోకి కాంట్రాక్టర్లు, వ్యర్థాలను అధికారిక ప్రాసెసింగ్ కేంద్రాలకు తరలించాల్సిందే. ప్రభుత్వ పనుల్లో 10% రీసైకిల్, నిర్మాణ సామాగ్రి వాడకం తప్పనిసరి, ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఈ పాతిల్లు కూలగొట్టి కొత్తిల్లు కట్టుకోవాలి, లేకపోతే అక్కడ ఉన్న ఏరియాను శుభ్రం చేసి ఇల్లు కట్టుకోవడానికి బేస్మెంట్ లేపాలన్న క్రమంలో ఏం చేస్తారంటే ఈ డంప్ అంతా తీసుకొచ్చి ఎక్కడ రోడ్ మీదనో, రోడ్ సైడో, లేకపోతే అక్కడో ఇక్కడో పాడేసిపోతారు. అట్లా కాకుండా ప్రాసెసింగ్ డంపులు ఉంటాయి. ఇప్పుడు ఎల్బీ నగర్ మనం చూసుకున్నట్లయితే అక్కడ వైకుంఠధామం కట్టిర్రు. ఆ వైకుంఠధామం పోతే ఆ డంప్ అంతా మొత్తం ఇట్లా పేర్చి దాని మీద మట్టి పోసేసి ఒక ఏమంటారు ఒక పార్కు లాగా తయారు చేసింది, మొత్తం పార్కు లాగా తయారు చేసింది. అట్లా ప్రాసెసింగ్ డంపులు ఉంటాయి. ఆ ప్రాసెసింగ్ డంపుల దగ్గర కొంట పోయాలి. ఎట్లా పడితే అట్లా రోడ్ల మీద పోతా అంటే నడవదు. కాంట్రాక్టర్ల లైసెన్సులు రద్దు చేస్తారు, లేకపోతే బ్లాక్ లిస్ట్లోకి నెట్టేస్తారు. ఇక ఈ కథ ఉంటుంది.